మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాక్యపు వెలుగు అనే కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియ శ్రోతలు, మీరందరూ బాగున్నారా? మీ కొరకు నిత్యము మేము మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి శ్రోతల కొరకై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని, ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ అనుగ్రహించబడాలని ఈ మా ప్రయాస. దేవుని వాక్యం కనీసం కొంతమందికైనా అందించాలనేదే ఈ మా ప్రయాస. ప్రతిదినము మీ కొరకు ఈ వాక్యమును పంపించడానికి ముఖ్య ఉద్దేశం, దేవుడు మాకు ఇచ్చిన ఈ బాధ్యతను మేము నెరవేర్చుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యం సర్వలోకానికి పంపించాలి, సర్వజనులకు సువార్త అందించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియాని మేము ఒక వేదికగా చేసుకొని మీ కొరకు ప్రతిరోజు ఈ వాక్యమును పంపిస్తూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు వాక్యం విన్నారు, రిప్లై మాకు ఇవ్వట్లేదు. ఈ వాక్యం వింటున్నారు, మీరు ఇతరులకి పంచిపెట్టట్లేదు. ఈ వాక్యమును ఇతరులకు షేర్ చేయడం వలన ఇంకో 10 మందికి ఈ సువార్త అందించబడుతుంది. నీవు ఇను, ఇతరులకు షేర్ చేసి వారికి కూడా వినిపించండి. తప్పకుండా సర్వలోకానికి ఈ సువార్త అందించబడుతుంది. నీవు రక్షించబడటమే కాదు, నీ పొరుగు వారిని కూడా రక్షించే బాధ్యత దేవుడు నీ మీద ఉంచాడు. ప్రియ స్నేహితుడా, సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు తప్పనిసరిగా రోజు నీకు అందిన ఈ వాక్యమును నీవు ఒక 10 మందికి షేర్ చేయి. 10 మందికి పరిచయం చేయటం వలన వారు కూడా రక్షించబడతారు నీ వలె. ఈరోజు దేవుని వాగ్దానము ఈ విధంగా చెలవిస్తూ ఉంది. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వవలెను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారింపకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చెయ్యి ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. విన్నారు కదా శ్రోతలు, నీవు చేసినది నీ మనసులో విచారింపకూడదు అని. నువ్వు ఏదైతే చేసావో దాన్ని నీ మనసులో లెక్క చూసుకోకూడదు. నువ్వు దేవుని పనికి ఇచ్చావా, నేను ఇంత ఇచ్చాను అంత ఇచ్చాను అనకూడదు. నువ్వు దేవుని సువార్త పరిచర్య కొరకు నువ్వెంత త్యాగం చేస్తే నా ప్రభు నీకు అంతకంటే డబల్ ఇస్తాడు. దేవుని సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద, నా మీద, అందరి మీద మోపబడి ఉంది. ఈ సువార్త అనేకమైన ప్రజలకు చేర్చవలసిన బాధ్యత నీకు కూడా ఉంది. నీ వంతుగా నువ్వేం చేస్తున్నావు? లోపల లెక్కలు కట్టుకొని దేవుని పని కొరకు ఇచ్చిన దాన్ని నువ్వు లెక్కలు కట్టుకొని నువ్వు ఒకవేళ దేవుని దృష్టిలో నేరస్తుడు అయిపోతున్నావేమో. దేవుని పనికి నువ్వు ఇచ్చిన దాన్ని లెక్కలు కట్టుకో మాకు. నువ్వు విచారింపకూడదు అని దేవుని వాక్యం చదివిస్తుంది. నువ్వు అలా విచారించితే నీ కార్యములు సఫలం చేయబడవు. నువ్వు విచారించుకోకుండా దేవుని పనిని నువ్వు సక్రమంగా చేయగలిగితే నువ్వు చేయు పనులన్నిటిలో, నువ్వు చేసే ప్రయత్నములన్నిటిలో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. నువ్వెందుకు ఇంకా విచారిస్తున్నావు? ఎందుకు నీ దగ్గర చేయగలిగిన సహాయం చేయగలిగే అంత స్తోమత నీ దగ్గర ఉన్నా ఎందుకు దేవుని పరిచర్య కొరకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వు వెళ్ళకపోయినా సువార్త ప్రకటించడానికి వెళ్ళేవారిని నువ్వు ప్రోత్సహించాలి. నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించలేనప్పుడు నీ ధనము ద్వారాగైనా సువార్త ప్రకటించే అవకాశం దేవుడు నీకు అనుగ్రహించాడుగా. ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? ఇప్పుడే నీ వంతుగా నీవు దేవుని సువార్త ప్రకటించడానికి నీ వంతుగా నువ్వు సహాయపడు. తప్పకుండా నీ కుటుంబాన్ని నిన్ను దేవుడు హెచ్చిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను తప్పకోకుండా దీవిస్తాడు. ఈ వాక్యమును నీ వంతుగా ఒక 10 మందికి నువ్వు పంపించగలిగితే తప్పకుండా నీ కుటుంబాన్ని రోజంతా దేవుడు నిన్ను ఆరోగ్యంగా ఉంచుతాడు. 10 మందికి నువ్వు ఈ వాక్యమును పరిచయం చేయగలిగితే తప్పకుండా నీ కుటుంబం దీవెనకరంగా మారుస్తాడు నా దేవుడు. నీ బాధ్యత అది. ఇంతవరకు ఒకవేళ నువ్వు దేవుని పని కొరకు నువ్వు సహకరించలేదేమో, దేవుని పని కొరకు ఇచ్చి నువ్వు లెక్కలు కట్టుకున్నావేమో, దేవుని పని కొరకు ఇచ్చే అంత స్తోమత నీ దగ్గర ఉన్నా నువ్వు ఇంకా బిగబడుతున్నావేమో. ఆశీర్వాదాలు కోల్పోతావు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని పని కొరకు త్యాగం చేయగలిగితే
కొన్ని ఆత్మలు రక్షించబడతాయి. నువ్వు వెళ్ళకపోయినా వెళ్ళేవారిని ప్రోత్సహించు. సువార్త ప్రకటించబడుతుంది. ఆ లెక్కలు పెట్టుకునే బుద్ధిని మాను. ధారాళముగా దేవుని పని కొరకు సపోర్టుగా నిలబడగలిగే ఆ మంచి గుణం నీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఒకవేళ ఇంతవరకు ఎవరైనా ఈ వాక్యమును యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడిని అంగీకరించకపోతే ఇప్పుడే యేసయ్య నా సొంత రక్షకుడిని అంగీకరించు. నీకు రక్షణ భాగ్యం దొరుకుతుంది. నీ కుటుంబం రక్షించబడుతుంది. నీ కుటుంబం ఆదరించబడుతుంది. యేసుక్రీస్తు నీ సొంత రక్షకుడని అంగీకరిస్తావు కదా, ఇప్పుడే అంగీకరించు. దేవుని పనికి నీ సేవకునికి నువ్వు సపోర్టుగా నిలబడు. తప్పకుండా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ వాక్యము ద్వారా నీ హృదయం తెరవబడితే మీ సలహా సూచనలు కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు తప్పకుండా కామెంట్ చేస్తారు కదా, తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు 10 మందికి నువ్వు నీ వంతుగా నువ్వు షేర్ చేయి. తప్పకుండా దేవుడు దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించి ఆశీర్వదించి ఘనపరచునుగాక. ఆమేన్.